ప్రకారం ప్లాన్ ప్రకారం లేదు నీకేదో నేను చక్కగా చేసి లైన్ చేసిండే అది లేదు అన్నాడు అంతే. దాంతో తొట్టి చూసిన మా మునగ చెట్టు కాడ నుంచి ఇట్లా పోయి నువ్వు కాదు ఎవరు మెతకోళ్ళు అయితే అటుపక్క చూడు, ఎవరు మెతకోళ్ళు అయితే అటుపక్క రోడ్డు దోసుకొని చూడు. నేను పంపించి అంతదాకా పోద్ది అది ఇంక దీంట్లో పెడుతుండే తీర్చలే కానీ ముందు సమస్య చెప్తా నువ్వు దీనికి నీకెళ్ళి తీయమంటావు చెప్తా అంటున్నా వీడియో. ప్లాన్ ప్రకారం ఉండాలా, అది ప్లాన్ ప్రకారం లేకుండా అడ్డదిడ్డంగా ఎవరు మెత్తకైతే అటుపక్క దోసుకొని రావడం, గట్టిగా ఉన్న వాళ్ళు అటువైపు పోవడం అంతే కదా రోడ్లు ఇప్పుడు ఉన్న వ్యవస్థ. ఇది ఎడగొట్టింది రస్తా గవర్నమెంట్ ఎడగొట్టింది ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో కదా, బ్రిటిష్ వాళ్ళ టైం ఎడగొట్టింది ఇన్ని లింకులని. దాని ప్రకారం చేయకుండా ఎవరు ఇష్టం తినట్టు ఎవరి మనుషులను బట్టి సర్దుకొని పోతుంది. మామూలుగా అయితే బ్రిటిష్ వాళ్ళ టైంలో విడగొట్టింది కదా. ఈ దాకా అయిపోవాల్సింది రోడ్డు అనవసరంగా దాకా తీసి అంకలంకలు తిప్పుతున్నారు. లెక్క ప్రకారం ఇది గవర్నమెంట్ ఎడగొట్టిన రస్తా. బ్రిటిష్ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో ఎప్పుడు ఎడగొట్టినరో ఎడగొట్టిన రస్తా ప్రకారం ప్లాన్ చేసుకొని ప్లాన్ ప్రకారం వేసుకోమంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనుషులను బట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరు లేకుంటే వాళ్ళకి వెళ్ళి ఉన్న వాళ్ళకి వెళ్ళి అది నోరు మెతుకోళ్ళకి వెళ్ళి వాళ్ళు అటువైపు ఉండి తర్వాత అటు గట్టిగా గడుచున్న వాళ్ళకి వైపు నెలకుండా వాళ్ళు ఉన్నా లేకున్నా మామూలుగా లెక్క ప్రకారం పోయిండ్రు. ఎవరు అయితే ఏమి చేయలేని వాళ్ళకు వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేసుకుని పోతున్నారు. ఇప్పుడు ఈ పొలంలోకి 1.5 2 మీటర్ల వరకు జరిగింది, దాదాపు 3 మీటర్లు ఉంటుంది, 3 మీటర్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత కాలువ కూడా వీళ్ళు బయట నుంచి మట్టి తోలకుండా వీళ్ళు పొలంలో మట్టి బరికి వెడల్పుగా తీసి అది వ్యవసాయ భూమిలో ఉండే మట్టి తీసుకొచ్చి రోడ్డుకు పోయడం జరిగింది. తోలితే డబ్బులు ఖర్చు అవుతాయి, ఖర్చు అయితే అదరబదర గౌకు చేస్తున్నారు. మట్టి మీద రఫ్గా మొరసపోతుండ్రు ఆ మట్టి తీసి మట్టి మీద ఏదైనా కానీ మామూలు లింకులు ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు వదిలిండో అదే ప్లానింగ్ ప్రకారం రోడ్డు వేసుకుంటూ కానీ ఎవరైనా కానీ గవర్నమెంట్ వాళ్ళు ఎడగొట్టిన రస్తా ఎన్ని లింకులు ఉంటే వాళ్ళ ప్రకారం పద్ధతి ఇంకా ఖర్చు ఎక్కువ ఎడల్పు కావాలన్నా సర్దుకో లెక్క ప్రకారమైన చేసుకోమని. కానీ ఒక్కరి దాంట్లో పోవాలంటే ఒకరి మీద బరువు వేసి ఇంకొకరి మీద అలకాని అయితే అది ఇప్పటికైనా ఇబ్బంది రైతులకు. అసలు ఇది ప్రభుత్వం వారికి ఈ ఎవరైతే కాంట్రాక్టర్లకు కానీ వాళ్ళ దృష్టికి వెళ్ళేటట్టు మన ప్రయత్నం మనం చేద్దాం. సరేలే.